స్వయంగా నరేంద్ర మోడీ గారు గాండ్ల కులానికి అంటే ఒక బీసీ కులానికి చెందినటువంటి నిరుపేద బిడ్డ. ఆ పేదరికం నుండి వచ్చినటువంటి సందర్భంలో బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, కష్టాలు అనుభవిస్తారు గుర్తెరిగినటువంటి వ్యక్తిగా బీసీ కమిషన్ ఏదైతే ఉందో దానికి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రంలో బీసీ కులాల పట్ల ఆ రకమైనటువంటి అంకిత భావం లేనటువంటి సందర్భంలో మరి బీసీ కమిషన్ కి నేటికి సైతం ఆంధ్ర రాష్ట్రంలో చట్టబద్ధత లేదా రాజ్యాంగ హోదా కల్పించడం అనేది జరగలేదు. ఇది బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిని మోసం చేయటం కాదా? అది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకి ప్రతి ఒక్క ఉపకులానికి ఇవాళ ఒక కార్పొరేషన్ నెలకొల్పారు. అంటే 56 కార్పొరేషన్లు ఇవాళ ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఇవి కేవలం కార్పొరేషన్ ని నెలకొల్పారే గాని విధులు కానీ నిధులు కానీ లేనటువంటి విషయం బీసీ కులాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. చివరికి ఆఫీస్ లో కూర్చోటానికి కూడా బల్లా కుర్చీ లేనటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక బీసీ కులాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ సంక్షేమం నిజంగా ఆకాంక్షించేటువంటి వారెవరో మీరు ఆలోచించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.